సో అంటే ఏంటి? బుద్ధి, బలము, యశ, ధైర్యం, ఇవన్నీ కూడా ఎవరిని పిలుస్తాం? హనుమంతుడిని. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వామరోగతాః అజాఢ్యం వాక్ పటుత్వం చ. అజాడ్యం అంటే జాడ్యాలు ఏం లేకుండా. అదేమన్నా జాడ్యము అంటే ఏంటంటే ఇలాగా ఆరోగెన్స్, పెంకితనము, తర్వాత పిచ్చితనము, అంటే తెగులు, ఏదైనా వ్యాధి, ఇవన్నిటిని కూడా జాడ్యాలు అంటాం అనమాట. మనం సరస్వతీదేవి చేస్తాం కదా, పొద్దున్నే మంత్రం చదువుతాం కదా. ఏం చదువుతాం మంత్రం? పొద్దున్నే సరస్వతి మంత్రం చదివినప్పుడు సరస్వతి మంత్రం చదివాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యాం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. మళ్ళీ ఏ శేషం లేకుండా నాలో ఉన్నటువంటి జాడ్యాలన్నిటి తీసేమన్నారు. ఆ కరివేపాకు పాడేయడం ఇలాంటివి. అదే జాడ్యాలన్నీ కూడా మంచి వాటికి చూడు జాడ్యం అనమాట. అంటే మనసుకుండేటువంటి జాడ్యాలు ఇవన్నీ. ఈ జాడ్యాలన్నింటిని కూడా సమూలంగా తీసేయమని చెప్పి సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడ హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం అనమాట. ఇలాంటి జాడ్యాలు ఏమి ఉండకూడదు. భయం కూడా జాడ్యం. అలా ఏమన్నారు ఇందులో? బుద్ధిర్బలం, బుద్ధి బలం ఉండాలి. యశోధైర్యం, ఓకే, యశోధైర్యం. ఎంత ధైర్యం ఉండాలి? ఎంత ధైర్యం ఉండాలంటే ఆంజనేయ స్వామి అంత ధైర్యం ఉండాలి. యశోధైర్యం, నిర్భయత్వం, ఫియర్లెస్నెస్, మరోగత, రోగాలు ఏమి ఉండొద్దు. అరోగత, అసలు రోగాలే లేవు. అజాడ్యం, జాడ్యాలు లేవు. వాక్పటుత్వం, జాడ్యాలు తిడతా చూసా, అది కూడా జాడ్యమే. జాడ్యం అలా అందరు తిట్టడం అట్లా ఉండకూడదు. మైత్ర కరుణ ఏవచ అని చదువుకున్నాం కదా, శ్లోకంలో చదువుకున్నా. ఏమని చదువుకున్నాం? మైత్ర కరుణ ఏవచ. ఎప్పుడు మైత్రీ భావంతో ఉండాలి. భక్తి యోగంలో చదువుకున్నాం కదా. అది ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నాం అంటే మంచిగా తయారవడం కోసం, క్యారెక్టర్ బిల్డింగ్ అనమాట. అది అవి చదువుకుని పాటిస్తే మంచిగా తయారవుతుంది. అర్థమైందా? జ్ఞానదీపు, జ్ఞానం దీపంలోకి వెళ్ళిపోవడం మరి వెళ్తుందా? అది ఏమన్నారు ఇక్కడ? అజాడ్యం వాక్పటుత్వం. వాక్కు మనకి హార్ష్గా ఉండకూడదు. అలా మనం మాట్లాడేది అద్భుతంగా ఉండాలి. ఎలా ఉండాలి? అనుద్వేగ కరం వాక్యం, సత్యం, ప్రియం, హితం. 4 క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి? అనుద్వేగ కరం వాక్యం, సత్యం, ప్రియం, హితం. అలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది అప్పుడు అన్నీ కరెక్ట్ అవుతాయి. ఎక్కడ కూడా టెన్షన్ పడకూడదు. ఓకే, కోపపడకూడదు. జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఓకే. దీనిలో అచాడ్యం వాక్పటుత్వంచ. ఇంకోటి ఏమన్నారు? హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరిస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట నీకు. అర్థమైందా? హనుమంతుని స్మరిస్తే. అందుకని చెప్పేసి నువ్వు భయం ఎప్పుడు వచ్చినా హనుమంతుడిని ఎందుకు తెలుసుకుంటున్నావు? ఇది ఈ శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భవత్వామరోగత అజాడ్యం వాక్పటుత్వం చ. హనుమత్స్మరణాత్ భవేత్. బాగుందా? శ్లోకం బాగుంది కదా. ఇది చక్కటి ప్రేయర్ అనమాట. కాబట్టి మీరు రోజు చక్కగా ఈ ప్రేయర్ని చేసుకోండి. అంత బుద్ధి బలంతో, యశోధైర్యంతో ముందుకు సాగిపోవాలన్నమాట, నిర్భయత్వంతో. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకంలో చెప్పుకున్నది
అహం క్రతు రహం యజ్ఞ అన్నారు కదా. అంటే నేను క్రతువును, నేను యజ్ఞమును అని చెప్పారు కదా. ఇక్కడ అన్ని విషయాల్లోనూ కదా అదే నేను ఆ క్రతువును అంటే ఏంటంటే వైదిక కర్మల్లో అన్నిటిలోనూ కూడా యజ్ఞాలు చేసేటువంటి వాటిని క్రతువులు అంటారు. ఆ క్రతువును నేను అన్నారు. యజ్ఞమును నేను, మనం యజ్ఞం చేస్తాం ఇప్పుడు. యజ్ఞం నేను ఏదైనా ఇప్పుడు మామూలు భాషలో చెప్పుకోవాలంటే యజ్ఞము అంటే ఏ మంచి పని చేసినా యజ్ఞమే. ఓ గోవులకి సేవ చేసినా, ఒక మనుషులకి సేవ చేసినా, ఒక జీవరాశులకు సేవ చేసినా అదంతా కూడా యజ్ఞం కింద వస్తుంది. ఓకే, ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే. ఓకే, సో కాబట్టి అటువంటి మంచి పనులు చేసి అన్ని కూడా యజ్ఞం. ఆ యజ్ఞం ఎవరో భగవంతుడు. నువ్వు యజ్ఞం చేస్తున్నావు అంటే ఏంటి? నువ్వు భగవంతుడితో ఉన్నావు అని అర్థం. మంచి పని చేస్తున్నావు అంటే భగవంతునితో ఉన్నావు. కాబట్టి ఎప్పుడు అలా యజ్ఞం రూపంలో మన పనులు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను యజ్ఞమును. అలాగే ఇంకా నేను ఆ స్వధావగును నేనే ఔషధమును. ఔషధము కూడా నేనే. ఆ వైద్యుడు ఎవరైతే ఉన్నాడో వైద్యుడు కూడా పరమాత్మే. వైద్య సదాయోగి. అలాగే మంత్రమును నేనే. ఇప్పుడు మనం దాంట్లో యజ్ఞం చేస్తూ ఉంటే ఔషధులు వేస్తూ ఉంటాం. అన్ని ఔషధ మొక్కల నుంచి కలెక్ట్ చేసినాయి కదా, వీటిలంటిని ఔషధులు అంటాం. ఏమంటాం? ఔషధులు. ఆ ఔషధులన్నీ కూడా నేనే అన్నారు. తర్వాత సమిధలు వేస్తాం, కట్టెలు అవన్నీ తీసుకొచ్చి, అవన్నీ కూడా సమిధలన్నీ కూడా భగవంతుడే. అలాగే అగ్నిని నేను, అక్కడ వచ్చేటువంటి అగ్ని వస్తుంది, అగ్ని కూడా పరమాత్మనే. ఆహుతియు నేనే. ఆహుతులు ఇస్తాం కదా, ఆహుతి స్వాహ అని, ఆహుతి ఇచ్చేది కూడా ఆయనే. ఇక్కడ మామూలుగా చూస్తే నువ్వు ఏదైనా మంచి పని చేసి ఎవరికైనా హెల్ప్ చేస్తున్నావు అనుకో, ఆ హెల్ప్ పరమాత్మ స్వరూపం. హెల్ప్ అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అయితే, సెల్ఫిష్గా చేస్తుంది కాదు, సెల్ఫ్లెస్ సర్వీస్ అయితే అది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కాబట్టి ఇందులో ఇచ్చినటువంటి ఒక యజ్ఞము చూసుకుంటే అవన్నీ నేను ఎలాగో, అలాగే ఈ విశ్వంలో జరిగేటువంటి అన్నిటిలోనూ కూడా భగవంతునియే నిండి ఉన్నాడు అని మనం గ్రహించాలి. 17వ శ్లోకం. పితాహమన్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకారః రుక్సామ యజురేవ చ. ఇంకేం చెప్తున్నారు? మనం తల్లి తండ్రి ఇవన్నీ రిలేషన్షిప్స్ అనుకుంటాం కదా. జగత్తు యొక్క తండ్రి తల్లి తాత ఏంటి, మనకొకరికే కాదు, ఈ జగత్తుకి అంతటికి కూడా తల్లి తండ్రి తాత ఎవరు? పరమాత్మనే. కర్మ ఫలములు ఇచ్చువాడను నేనే. అంటే కర్మలకి మనం చేసేటువంటి ఫలితాలు ఎవరిస్తున్నారు? భగవంతుడే ఇస్తున్నాడు. ఇచ్చేవాడు నేనే అని తెలుసుకొనదగిన వాడును. అలా ఏదైతే మనం చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ నిజంగా ఏది తెలుసుకోవాలి? తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో ఆ తెలుసుకోవాల్సిన పదార్థం కూడా నేనే. అది తెలుసుకోదగిన వాడను. అలాగే పవిత్రుడను, పవిత్రం. అలాగే ఓంకారమును, ఓంకారం కూడా నేనే. మనం ఓం అంటాం కదా, ఓం అంటే పరమాత్మ అని అర్థం. రుక్సామ యజుర్వేద అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం, ఇవన్నీ వేదాలు, 4 వేదాలు ఎవరు? పరమాత్మ స్వరూపం అనమాట. అంటే అది ఎవరు రాసినవి కాదు, అవి భగవంతుడు డైరెక్ట్ గా మనకి ఇచ్చినటువంటి జ్ఞానం అనమాట. అది అవన్నీ నేనే అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో కాబట్టి అంటే ఇందులో యాక్చువల్గా అధర్వణ వేదం గురించి ఇంతకు ముందు చెప్పలే, దీంట్లో చెప్పలే. ఏమన్నారు? రుక్సామ యజురేవచ. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం చెప్పారు. ఎందుకంటే అధర్వేదం
ఫస్ట్ 3 వేదాల్లో వచ్చిన తర్వాత అథర్వవేదం తర్వాత ఏర్పడింది. ఈ అన్నిటి నుంచి తీసి కొన్ని చేశారనమాట. ఆ 4వది అది. ఓకే. సో తక్కిన వేదాలన్నిటికీ కూడా ఎంతో కాలం పిదప ఈ యొక్క అథర్వవేదం వచ్చిందనమాట. ఇది ఇక్కడ దీంట్లో చెప్పలేదు. ప్రకృతి యొక్క జననము, నిలకడ, అంతము కూడా మొదలగు వాటికి ఋక్సామ యజుర్వేదములు వివరించబడ్డాయి. అదే ఈ 3 దాంట్లోనూ కూడా ఈ ప్రకృతి సృష్టి రహస్యం అంతా చెప్పారన్నమాట. ఈ వేదాలు శబ్దము ద్వారా ఏర్పడినాయి. అంటే ఈ వేదాలు ఎలా వచ్చినాయి, జ్ఞానం ఎలా వచ్చిందంటే శబ్దం ద్వారా వచ్చింది. జ్ఞానం ఎలా వచ్చింది? శబ్దం ద్వారా. ఆ శబ్దంలో మొదటి శబ్దం ఏంటి? ఓంకారం. ఆ, ఊ, మా, ఆ 3 శబ్దాలని ప్రణవము అంటారు. ఏమంటారు? ప్రణవము. ఆ ఓంకార శబ్దంతో ఏర్పడినాయి అన్నమాట. కాబట్టి ప్రతిదీ వేదంలో ప్రతిదీ నేర్చుకునేటప్పుడు, ప్రతిదీ మనం చాంట్ చేసేటప్పుడు ఓం తోటే స్టార్ట్ చేస్తాం అన్నమాట. అది అందుకనే ఇక్కడ వేద్యం పవిత్రమోంకారః అన్నారు. రుక్సామ యజురేవ చ. ఆ ఓంకారమునందు భగవంతుడి యొక్క ఆ మంత్రం, ఆ ఓంకారం అన్ని మంత్రాలకి మూల మంత్రం. అన్ని మంత్రాలకి మొదటే చేరుస్తాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెంకటేశ్వర స్వామి కలుస్తున్నాడు, ఓం వెంకటేశాయ నమః. లేదంటే ఇంకొక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలుస్తున్నాడు, ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఫస్ట్ ఓం అయితే వస్తుంది కదా. ఎవరిని కొలిచినా ఫస్ట్ ఓం అయితే వస్తుంది. అదే ఓంకారం అనమాట. సో ఓంకారం అనేటువంటిది ప్రణవము. ఓకే. సో కాబట్టి ఓం అని చెప్తే చాలు అందరి దేవుళ్ళు వచ్చేస్తారు దాంట్లో. ఓం అంటే అందరి దేవుళ్ళు అంటే అందరి దేవుళ్ళు అంటే అందరూ ఒకటే దేవుడు యాక్చువల్గా. ఇవన్నీ మన స్వరూపాలు. మనం సగుణోపాసనలో ఈ ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టతతో మనకి ఇచ్చారు. సో దట్ ఎప్పుడు ఎవరెవరు దేని చేయాలి అనే దానికోసం అంతే తప్ప అంతా కలిపి ఓంకారమే. అర్థమైందా? సో కాబట్టి ఓం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపము అని మనం గుర్తించాలి. నెక్స్ట్ భగవానుడు, భాగవతము, భక్తులు ఇవి అన్నీ కూడా ఒకటే కూర్చున్నాయి అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్తారన్నమాట. అంటే భగవానుడు గురించి చెప్పేది భాగవతం. భాగవతం అంటే ఏంటి? భగవంతుడి యొక్క స్టోరీ. దీన్ని భాగవతం అంటారు. ఓకే. సో ఆ భాగవతం చదివేటువంటి వాళ్ళు భక్తులు, భాగవతులు అంటారు. భాగవతులు అంటారు. సో భాగవతులు అంటే ఏంటి? భాగవతులు భగవంతుని సేవలో ఉండేటువంటి వారు భగవంతుని యొక్క తత్వాన్నే తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు భాగవతులు. వారు భగవంతుని తత్వం తెలిసినటువంటి వాళ్ళు భాగవతులు అనమాట. సో భాగవతం చదివితే భాగవతం అంతే. అర్థమైందా? భాగవతం. సో భాగవతం చదివితే ఏమవుతుంది? భాగవతం. ఏం భాగవతం? మంచిగా తయారవుతుంది. అది భాగవతం. భాగవతం రెండు ఒకటే కదా, అదే పదం మళ్ళా భాగవతం అని అంటాం అనమాట. సో భాగవతం అని చెప్పడం కూడా భాగవుతాము అనేటువంటి ఆ సంకల్పం నీలో చెప్తుంది అన్నమాట. భాగవతం అని పలికితే చాలు. అందరూ స్టోరీ ఏముందనేది సార్ చూద్దాం. ఫస్ట్ భాగవతం అని పలికామనుకో, నేను భాగవతం అనేటువంటి ఉద్దేశం నీలో ఉంది. చాలు టార్గెట్ అవుతుంది. పాడైపోదామని లేదు కదా, భాగవతం అని ఉంది కదా. కాబట్టి ఇంకేం తిట్టు కావాలని. ఓకే. భాగవతం. ఓకే. అది సో కర్మల నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు ఏమనంటే, బుద్ధిహీనుల స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా. దీంట్లో 2 చెప్పారు. ఒకటి భక్తుల స్వభావం ఎలా ఉంటుంది, మంచివాళ్ళ స్వభావం, బుద్ధిహీనుల స్వభావం ఎలా ఉంటుంది, ఆ 2 చెప్పుకున్నాం. అలాగే
భగవంతుని యొక్క స్వరూపాలు ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేటువంటివి ఇక్కడ చెప్పుకున్నాం. మాతా దాత పిత అంటే తల్లి తండ్రి తాత ఇవన్నీ కూడా ఎవరు అంటే పరమాత్మే అని మనం తెలుసుకుంటున్నాం అనమాట ఇక్కడ. ఇంకొక 18వ శ్లోకం, ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాసాశరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. సో లక్ష్యము భర్త, ప్రభువు, సాక్షి, నివాస స్థలము, ఆశ్రయము, మిత్రుడు, పుట్టిన చోటు, ఉండు చోటు, అంతమగు చోటు, అలాగే నిక్షేపము, నాశనము, నాశరహితమైనటువంటి బీజము. ఇవన్నీ ఎవరు అంటే చేసినటువంటి కర్మలకు తగినట్లు ఇక్కడ ఒక లక్ష్యము అనేటువంటిది ఉంటుంది కదా, లక్ష్యంతోటే పనిచేస్తాం. లక్ష్యం లేకుండా పనిచేస్తే ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి లక్ష్యం అనేటువంటిది ఒకటి ఉండాలి మనిషికి. సో ఆ లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉండాలి. ఇక్కడ ఏమన్నారు, లక్ష్యము అది భగవంతుడే. తర్వాత గతి అనే ఇప్పుడు లక్ష్యం ఉంటేనే మనకి గతి ముందుకు వెళ్తుంది బండి. లక్ష్యం లేదనుకో, నువ్వు ఫలానా చోటకి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యం ఉన్నదనుకో, నువ్వు ఆ బండి ఎటువైపు ముందుకు వెళ్తుందో వెళ్తుంది, లేదంటే అక్కడక్కడ తిరిగితే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకే తెలియదు. నువ్వు ఒక చోటకి వెళ్తామని లేదనుకో, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్దామని వెళ్ళావు. అలా ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉండి పిచ్చోడు అంటారు కదా మామూలుగా, అంతే కదా, మామూలుగా అలా తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో దిక్కుండదు. కాబట్టి చాలా మందికి ఒక లక్ష్యం ఉండదు, అలా పిచ్చోళ్ళగా అక్కడే తిరుగుతూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఒక లక్ష్యం ఏమి ఉండదు, అలా తిరుగుతూ ఉంటారు, తింటారు, పడుకుంటారు, అటు తిరుగుతారు, ఎక్కడికి వెళ్తున్నారో అడిగి తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు. అలా ఉంటున్నారు. అలా ఉండకూడదు, ఒక లక్ష్యం ఉండాలి. మరి ఆ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ తత్వాన్ని తెలుసుకోగలగాలి, భగవంతు జ్ఞానాన్ని తెలుసుకోగల లక్ష్యం ఉండాలి కదా. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి లక్ష్యం లేదనుకో, నువ్వు ఎన్నాళ్ళున్నా ఏం ఉపయోగం లేదు, ఎన్నాళ్ళు బతికినా ఏం ఉపయోగం లేదు. లక్ష్యం ఉండి ఎన్ని రోజులు బతికినా, ఒక లక్ష్యంతో బతికినటువంటి వాడు శివాజీ ఒక లక్ష్యంతో బతికాడు, చిరస్థాయిగా నిలిచిపోయాడు. స్వామి వివేకానంద ఒక లక్ష్యంతో, ఆశయంతో బతికాడు. లక్ష్యం అంటే ఒక ఆశయం ఉండాలి జీవితానికి. లక్ష్యం అంటే ఇప్పుడు మామూలుగా రకరకాల ఆశలు పెట్టుకుని బతకడం కాదు ఆశయం. ఆశలు ఉండడం అది లక్ష్యం కాదు. పోయేటువంటి పెట్టుకుని ఏం ఉపయోగం? అవన్నీ పోతే ఇది పోతుంది, ఇంకేముంది అది లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకుని ఏం ఉపయోగం? అది లక్ష్యం కాదు, ఆశయం. జీవితానికి ఒక ఆశయం ఉండాలన్నమాట. ఆ ఆశయం ఏంటి? ఆ ఆశయంతో బతుకుతున్నావా, ఆశలతో బతుకుతున్నావా? ఆశలతో బట్టి అందరూ ఆశలతోటే బతుకుతారు, కానీ ఆశయంతో బతికే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. సో భగవద్గీతను ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకుంటావో ఒక ఆశయం వస్తుంది, ఒక ఆశయంతో జీవితానికి ఒక ఆశయం ఏర్పడుతుంది. ఆ ఆశయంతో జీవితం నడుస్తుంది ముందుకి. ఆశయం లేదనుకోండి, జీవితం అంతా అలాగే అయిపోతుంది అంతే. ఇంతకుముందు కూడా చాలా మంది పుట్టారు, చచ్చారు. ఇప్పుడు కూడా కొంచెం చాలా చాలా పురుగులు పుడుతున్నాయి, చేస్తున్నాయి. చాలా మనుషులు పుట్టినా చేస్తున్నారు. తేడా ఏంటి? ఏం ఉపయోగం? పెద్ద ఉపయోగం ఏం లేదు కదా. జీవితం అంతా అయిపోతుంది అంతే. అలా బతకూడదు. కాబట్టి జీవిత లక్ష్యం ఏంటి, ఆశయం ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకునే ఆ ఆశయం కోసమే జీవితాన్ని అర్పణ చేయాలి. అలా బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి జ్ఞానులు అవుతారు అన్నమాట. సో కాబట్టి అటువంటి జ్ఞానులు అంటే జ్ఞానం వైపు నడవాలి కదా అది. సో ఇక్కడ చెప్పింది ఆ లక్ష్యాన్ని కూడా నేనే అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే భర్త, ప్రభువు, సాక్షి, నివాస స్థలం. మనం ఉండేటువంటి స్థలాన్ని కూడా పవిత్రంగా చూసుకుంటాం. ఎందుకు? ఉండేటువంటి స్థలం కూడా భగవంతుడే.
ఇంటికి పూజ చేస్తారు కదా, ఇంటికి పూజ చేస్తారు, స్థలానికి పూజ చేస్తారు, భూమికి పూజ చేస్తారు. పుట్టినటువంటి భూమి, జన్మభూమి, అది కూడా చాలా ముఖ్యం. దానికి కూడా పుట్టిన భూమికి పూజ చేస్తారు. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క రూపాలుగా చెప్పబడ్డాయి అన్నమాట. అలాగే ప్రభువు కూడా, ప్రభువు అంతటికీ ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు అని. తర్వాత ఈ ప్రాణికోటి అంత తమ తమ కర్మలను సక్రమంగా చేయకుండుటకు సాక్షిగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. అది ప్రభు సాక్షి గతిర్భక్త అన్నారు కదా అక్కడ. ఏమన్నారు ఇక్కడ? గతిర్భక్త ప్రభు సాక్షి, గతిర్భక్త ప్రభు సాక్షి, నివాసా శరణం మహృత్ శరణం సుహృత్, ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. ఇప్పుడు ఒక మొక్క రావాలంటే ఒక బీజం కావాలి, సీడ్ కావాలి. ఓకే, ఆ బీజమును నేను అన్నారు. ఆ బీజమే లేదనుకోండి, మీకు చెట్టు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మామూలుగా అందరూ ఒకరికి మనకి ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. కోడి ముందా గుడ్డు ముందా, విత్తనం ముందా చెట్టు ముందా, సీడా ట్రీయా, ఏది ఫస్ట్? క్వశ్చన్ అనేది ఎవరు చెప్తారు ఆన్సర్? సృష్టి స్టార్ట్ అయింది, ఏది ముందు వచ్చింది? చెట్టు ముందు వస్తే విత్తనం ముందు ఉండాలి కదా. మరి విత్తనం చెట్టు లేకుండా విత్తనాలు వచ్చింది? అర్థమైందా? చెట్టు లేకుండా విత్తనం ఎలా వచ్చింది? అదే ఇక్కడ బీజం అన్నారు. అదే ఆ బీజము నేను అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇది ఎవరు ఆన్సర్ చేయలేరు. ఇప్పుడు గుడ్డు లేకుండా కోడి ఎలా వచ్చింది? కోడి లేకుండా గుడ్డు ఎలా వచ్చింది? ఇక్కడ ఒకసారి ఇది ఈ క్వశ్చన్ వేసుకుంటే చాలా తికమకగా ఉండదు కదా, కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటిది. ఓకే, సో మరి ఈ లాజిక్ ఎవరు సాల్వ్ చేస్తారు ఈ పజిల్? ఆ పజిల్కే ఆన్సర్ ఇది. బీజమును నేను అని చెప్పారు అనమాట. ఆ బీజం, ఆ విత్తనం నేను, ఆ విత్తనం తీసుకొచ్చి చేశాడు కాబట్టే అక్కడ మొదలైన చెట్టు. ఇప్పుడు అలా తిరుగుతూ ఏవో కొన్ని విత్తనాలు సేకరించి అలా తీసుకొచ్చి ఆ విత్తనాలు తీసి అలా మెల్లగా మనం చెట్లు పెంచాం. అంటే ఆ విత్తనాన్ని తీసుకొచ్చి కూడా ఒకటి ఉండాలి కదా. ఆ బీజం ఏంటది? బీజము పరమాత్మ. అది మనం తీసుకొచ్చిన విత్తనాలన్నీ కూడా సేకరించినవన్నీ చెట్ల నుంచే సేకరిస్తాం. దానికి ముందు తల్లి మొక్క ఉంటది కదా, తల్లి మొక్క నుంచే వస్తాయి. కానీ ఆ మొదటి మొక్క ఎక్కడి నుంచి వచ్చింది సృష్టిలో అనేటువంటి బీజం నుంచి వచ్చిందని, అదనమాట. సో కాబట్టి మరి అలా పోని ఒక మొక్కగా ఎన్ని రకాల చెట్లు, కొన్ని కోట్ల వెరైటీల చెట్లు ఉన్నాయి మనం చూసుకుంటే. మరి ఎన్ని రకాలైనటువంటి మనుషులు, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. మరి అన్నిటికీ బీజం కావాలి కదా. అన్నిటికీ బీజం ఎవరేశారు? మరి చూడండి, సృష్టి ఎంత గొప్పదే. మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో చేసేస్తాం. మనం చేసేది ఏమీ లేదు. వీఆర్ డూయింగ్ నథింగ్. మనం చాలా నిమిత్త మాత్రం, అది గ్రహించాలి. అంతేగాని ఆరోగ్యంగా ఉండకూడదు, కాలు రేగకూడదు. మనం చాలా వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి. భగవంతుడు ఎక్కడో ఉండడు. నువ్వు అవతల వాడిని తిట్టామంటే అవతల వాళ్ళు భగవంతుడు ఉన్నాడు నాకు తెలుసు. ఓ వీడు ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా తేడా చేస్తున్నాడండి. ఓకే, కాబట్టి మనం అన్నిటినీ ఎందుకు గౌరవిస్తాం? మనం ఆహారాన్ని కూడా మన ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అది ప్రసాదంలాగా, అది భగవంతుని స్వరూపంగా తింటున్నాం కాబట్టి గౌరవించాలి. ఆ గౌరవం లేదా నువ్వు భగవంతుడిని అవమానించకూడదు. దేన్ని కూడా అవమానించకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి స్వరూపం? భగవత్ స్వరూపం. కాబట్టి మనం అంత శ్రద్ధగా ఉండాలి ఇప్పుడు కూడా. అది అంత పవిత్రంగా ఉండాలి. ఇంకోటి పవిత్రం ఓంకారం అన్నారు కాబట్టి పవిత్రంగా ఉండాలి. కాబట్టి మనం చేసేటువంటి పని పవిత్రంగా ఉండాలి, తినేటువంటి ఆహారం పవిత్రంగా ఉండాలి, ఆలోచించే ఆలోచన పవిత్రంగా ఉండాలి, అలాగే మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి. అర్థమైందా? ఇది అంత పవిత్రంగా ఉంటే ఆ పవిత్రమే భగవంతుడు. కాబట్టి నువ్వు ఎక్కడికో టెంపుల్కి వెళ్ళి వచ్చేసి అయిపోయిన పని అనుకుంటే కాదు. ఇదంతా భగవంతునితో ఉండడం అన్నమాట. అదే పూజ, పవిత్రంగా ఉండడం.
ఓకే, అందుకని మనకి దీక్షల్లో అది ఎంత పవిత్రత ఎందుకు పాటిస్తాము? పవిత్రతే భగవంతుడు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపిత అని చెప్పి మనం విష్ణు సహస్రనామం చదువుకుంటాం కదా. అంటే పవిత్రంలో అన్నిటిలోనూ కూడా పవిత్రమైనటువంటిది. మరి అంత పవిత్రంగా మనం ఎదగాలి. ఎదిగితే మనం దైవంతో ఉన్నట్టే. అర్థమైందా? సో కాబట్టి మనకి అంత పవిత్రత రావాలి. మనసా వాచా కర్మణ మనకి మళ్ళీ ఎక్కడున్నా అదే రావాలంతే. మనకు మామూలుగా పైకి యాక్షన్ టైప్ లో ఉంటే ఉపయోగం ఏముంది? అంతా భగవంతుడు. అర్థమైందా? అది నువ్వు అన్మ్యూట్ చేయకూడదు, దాంట్లో నుంచి ఒక సౌండ్ వచ్చేస్తుంది. అర్జున్ మ్యూట్లోనే ఉండు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 18వ శ్లోకం చెప్పుకున్నాం. 19వ శ్లోకం. తపామ్యహం వర్షం నిగృహ్ణాం మృత్యుజామి చ మృత్యు తాకిన సావత్తు రవత్తు మృత్యుజామి చ. కరెక్ట్గా పలకాలి. జ్ఞాన విభూ ముస్త్రియుజామి చ. అర్థమైందా? మూ కింద యావత్తు మ్యూ. ఓకే, మ్యూ స్యూ తా కింద సావత్తు రూవత్తు, అదే రావత్తు. ఓకే, ముత్రియు అంటే రూవత్ అనమాట. ఓకే, ముత్రియు జామిచ. ఓకే ఓకే, నిగృహణ మృత్యుజామిచ. అమృతం చైవ మృత్యుశ్చ. సదసద్భాహమర్జున. అర్జున, నేను వేడినిచ్చేటువంటి వాడిని. తాప అంటే వేడి అనమాట, తాపం. ఓకే, అలాగే వర్షం నేను అన్నారు. వర్షం కురిపించేటువంటి వాడిని నేను. అలాగే నిలుపుచున్నటువంటి వాడిని కూడా భగవంతుడే. అది మృత్యుజామిచ అన్నారు కదా. మృత్యు రాహిత్యమును నేనే, అలాగే మృత్యువుని కూడా నేనే, సత్ అసత్తులు కూడా నేనై ఉన్నాను అని చెప్పు. సర్వము తానై ఉన్నాడనే విషయాలన్నీ కూడా ఈ శ్లోకాల్లో చెప్తున్నారు అన్నమాట. సో సూర్యుని ద్వారా ఇచ్చేటువంటిది ఏంటి? తాపం, వేడి వస్తుంది. సూర్యుడు ఏమిస్తున్నాడు? వేడి. అది ద్వారా ఇచ్చేది భగవంతుడు. సో వేడినిచ్చేటువంటి వాడు భగవంతుడు. సూర్యరశ్మి చేత వర్షం కురుస్తుంది. సూర్యరశ్మి లేకపోతే వర్షం వస్తుందా? రాదు. అలాగే నిలిపేటువంటి వాడు పరమాత్మ. వారి కర్మల ఫలముల సారమైనటువంటి దేవతలు మృత్యురాహిత్యమును, నరులు మృత్యువును పొందుచున్నారు. అదే దేవతలు మృత్యురాహిత్యాన్ని పొందుతున్నారు, నరులు మృత్యువును పొందుతున్నారు. చివరి నరులందరూ పోవాల్సిందే కదా, మృత్యువును పొందుతున్నారు. మృత్యువు ఆ మృత్యువు రెండు, ఆ మృత్యురాహిత్యము మృత్యువు రెండు కూడా కొన్ని సమయాలందు ఇష్టమును, మరి కొన్నాలందు సమయములందు అయిష్టమును కూడా కలిగించుచున్నాయి. కావున జీవుని యొక్క జ్ఞానపక్వం అనేటువంటిది అందుటకు దేవతల యొక్క మృత్యురాహిత్యము మానవుల యొక్క మృత్యమును గూర్చి ఇక్కడ మార్చి ఉపయోగపడుచున్నాయి అని చెప్పారన్నమాట. అంటే మనం జ్ఞాన పరిపక్వత పొందాలంటే ఆ మృత్యురాహిత్యం ఎలా ఉంటుంది, మృత్యు ఎలా ఉంటుంది, ఈ రెండు తెలుసుకోవాలి. అప్పుడే మనకి జ్ఞాన పరిపక్వం వస్తుంది అన్నమాట. సో కర్మము కార్యమొగుట చేత ప్రాణుల యందు ఏర్పడేటువంటి రూపం సత్యమనియు
అరూపము అసత్ అని చెప్పబడుచున్నవి. కావున అసత్ అనగా శూన్యము కాదు. అసత్ అంటే శూన్యము కాదు. అది కనిపిస్తుంది, మళ్ళా డిసపియర్ అయిపోతుంది. అది కామ్యకర్మ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అంటే భోగప్రియుల యొక్క స్వభావం అనమాట. ఇప్పుడు జనరల్గా మనకి ప్రపంచంలో చూసేది ఎలాంటి వాళ్ళే ఉంటారు అనమాట. ఈ యొక్క వాళ్ళ స్వభావం ఎలా ఉందో చెప్తున్నారు. త్రైవిద్యామాం సోమపాహ త్రైవిద్యానాం సోమపాప పూతపాపః. త్రైవిద్యామాం సోమపాపూతపాప త్రైవిద్యామాం సోమపాప పూతపాప. యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం పార్థయంతే యజ్ఞైరిష్యా స్వర్గతిం పార్థయంతే. తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం. మస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ అస్నంతి దివ్యదేవ భోగాన్. మూడు వేదముల యొక్క నెరిగినటువంటి వారు యోగముల చేత నన్ను పూజించి సోమపానము చేసి పాప విముక్తులై స్వర్గప్రాప్తిని పొందుచున్నారు. వారు స్థలముగు దేవేంద్ర లోకమును స్వర్గమునందు దివ్యమైనటువంటి దివి దేవ భోగాన్ని అన్నారు కదా, దేవభోగములను అనుభవించారు. అంటే రుగ్యసము యజుస్సామ వేదాలు అన్నిటి యొక్క సారాంశమైనటువంటి భగవంతుణ్ణి కొలుస్తున్నారు అని. భోగప్రియం అంటే ఏంటంటే ఇక్కడ భోగాలు అనుభవించాలనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ స్వర్గ భోగాలు కూడా కావాలి. ఇక్కడ భోగాలే కావాలనుకుంటారు, మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలనుకుంటారు. కానీ నిజంగా భక్తులు అలా అనుకోరు. స్వర్గ యొక్క సుఖాలను కూడా త్యజించగలగడమే మోక్షం. స్వర్గ సుఖాలు ఉండి ఎన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళే ఉంటాయి. మళ్ళీ అక్కడ అవి కూడా ఖర్చు అయిపోయి, పుణ్యం ఖర్చు అయిపోయాక మళ్ళీ వచ్చేస్తాం వెనక్కి వచ్చేస్తారు. జనరాహిత్యం అయితే ఏర్పడదు అనమాట అది. సో కాబట్టి ఈ యొక్క భోగాసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భోగాసక్తిలోనే ఉంటారు కొంతవరకు. అంటే ఈ అనుభవించినంత వరకు ఈ ప్రాపంచిక భోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత స్వర్గ సుఖాలు కావాలనుకుంటారు. అంతేగాని భగవంతుని ఎప్పుడు కోరుకోరు. ఆ స్వర్గ సుఖాలు కావాలనుకుంటారు. దానికోసం ఏదో పుణ్యాలు చేస్తారు. కొంత పుణ్యాన్ని సంపాదించి ఆడికి వెళ్ళి మళ్ళీ కొంత డబ్బులు సంపాదించుకుంటే ఏదో పుణ్య తీర్థాల యాత్రలు చేసుకొచ్చేస్తారు కదా. అలాగా ఓ తీర్థయాత్ర చేసుకుని అది స్వర్గానికి వెళ్ళి మళ్ళీ అనుకొచ్చేస్తారు, మళ్ళీ పుడతారు అనమాట. అర్థమైందా? ఇది భోగాసక్తి ఉన్నటువంటి వాడు. భోగాసక్తి ఉంటే ఇలా అవుతుంది అనమాట. అంటే భోగాసక్తి ఉండడం వల్ల ఏమవుతుందంటే చివరికి ఈ భోగాలన్నిటిని గురించి కోరుకుంటూ అలా 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 మెల్లమెల్లగా ఏది ఈ భోగాలని ఎందుకులే, తర్వాత స్వర్గభోగం కావాలని కోరుకుంటారు. చివరికి అది కూడా భోగాన్ని కోరుకున్నారు. అక్కడ కూడా సుఖంగానే ఉండాలని, ఇహలోక సుఖం పరలోక సుఖం, ఆ సుఖాల కోసమే చూసుకుంటాను అంతే తప్ప భగవంతుని ఎప్పుడు చూసుకోవాలన్నమాట. సో సుఖాల కోసం మనం చాలా మంది ప్రాకులాడుతూ ఉంటారు కదా. ప్రపంచంలో అందరూ ఏం చేస్తుంటారు? ఎప్పుడు సుఖాల కోసమే ప్రాకులాడుతూ ఉంటారు. కష్టాల కోసం ఎవరన్నా ప్రాకులాడతారండి? చెప్పండి. కష్టాల కోసం ఎవరన్నా ప్రాకులాడతారా? కష్టం వస్తే గోలగోల చేసేస్తారు. అవునా కదా? సో అసలు కష్టం ఎందుకు వచ్చింది? ఈ కష్టాలు సుఖాలు అనేటువంటివి జీవితంలో ఒక భాగం. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే సముద్రంలో కెరటాలు లాంటివి అని చెప్పారు. సముద్రంలో కెరటాలు లాంటివి. మరి నాకు సుఖాలే కావాలి, కష్టాలు వద్దంటే కెరటాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నాకు ఇలాగే ఉండాలి కెరటం అంటే అలా ఉంటుంది. అది కింద పడుతుంది, మళ్ళీ పైకి, కింద పడుతుంది, పైకి లేస్తుంది. నువ్వు కూడా కెరటంలాగా కింద పడతావు, పైకి లేస్తావు అంతే. సుఖాలు కష్టాలు అలా వస్తూ ఉంటాయి. సో సుఖాలని కష్టాలని మనం ఒకే విధంగా తీసుకోవడమే సమత్వం అనమాట. సో సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమతలో ఉండడమే యోగం అనమాట. యోగా అంటే ఏంటి? ఆ సమతలో ఉండడం అనమాట. సుఖాలని కష్టాలను కూడా ఒకే విధంగా ఆనందంగా ఉండడం. సుఖాలు వచ్చినా ఒకేలా ఉండాలి, కష్టాలు వచ్చినా ఒకేలా ఉండాలి.
శీతోష్ణ శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేయగలగాలి. అదే యోగం అని చెప్తున్నారు అన్నమాట. అది శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ అద నవమోऽధ్యాయః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ సర్వం మమ దేవదేవ. సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ధ్యానం. మెడ నడుము తిన్నగా పెట్టుకుంటాను. లోపల ఓంకారాన్ని జపిస్తూ పరమాత్మనే ధ్యానించండి. ఓం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా అధ్యాత్మ జ్ఞానమునందు నిత్య స్థితుడై ఉండుట, తత్వజ్ఞానము యొక్క ప్రయోజనమును గ్రహించుట జ్ఞానమనియు, దీనికి భిన్నమైనది అజ్ఞానమనియు చెప్పబడును.
ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా భక్తే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. వాసుదేవ స్వామి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. వస్తు. ఫస్ట్ ఇక కష్టాలు సుఖాలు వచ్చినా ఒకలాగా తీసుకోవాలని ఇది ఒక మంచి మానసికంగా ఉత్తేజించే సమత్వంలో ఉండడం. అలా సమస్య. అలా ఉండగలిగితే జీవితం అంతా కూడా పర్ఫెక్ట్ గా ధర్మం ప్రకారంగా నడుస్తుంది. మనకి అలాంటి మహాత్ములే కదా ఆ యోగంలో ఉన్నటువంటి వాళ్ళే మనం చదువుకుంటూ ఉంటాం. రంతి దేవుడు ఇలాంటి మహాత్ములు ఒక 10 రోజులు ఈ ఆహారం దొరకకపోయినప్పుడు కూడా చివరికి ఆహారం దొరికితే ఎవరో వస్తే వాళ్ళకే దానం చేసేస్తారు. అంత మహాత్ములు అన్నమాట. అంటే అంత ఆకలిగా ఉన్నప్పుడు కూడా అదో కొంచెం ఆహారం దొరికితే ఆ కొంచెం ఆహారం కూడా ఎవరో వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు 10 రోజుల్లో ఫుడ్ లేకపోయినా కానీ. అంటే అంత కష్టాలు వచ్చినాయని ఏమనుకోలే, భగవంతునే తలుచుకుంటున్నా. అయ్యో భగవంతుడు వచ్చాడని చెప్పి ఆయనకి ఇచ్చేసారు. చూడండి అంత మహాత్ముడే. అట్లా అన్నమాట. జై శ్రీరామ్.